వెల్కమ్ టు మన ఊరు జేసీబీ. ఈరోజు మన ఛానల్లోకి అయితే కొత్తగా డ్రైవర్ అన్నలు జేసీబీ డ్రైవర్ అన్నలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మాత్రం అయితే మంచిగా సపోర్ట్ చేయండి అన్న. అంటే మిగతా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ కామెంట్ చేయండి. అలాగే మీ ఊళ్ళో మీ దగ్గర జేసీబీకి సంబంధించింది ఒక గంటకి ఎంత రేటు ఉంటుంది, ఒక రోజుకి ఎన్ని గంటలు, ఏమన్నా ఈ డ్రైవర్ అన్నలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. వీడియో కూడా నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ కూడా తప్పకుండా చేయండి, మర్చిపోవద్దు. అండ్ అలాగే ఈరోజు వచ్చేసి మనం ఏంటంటే ఇంటి దగ్గర పునాది, కొత్తగా ఇల్లు కట్టడానికి పునాది కోసం అయితే మనమైతే వచ్చాము. ఇక్కడికి పునాది అయితే తీస్తున్నాము. గుంతలు మినిమం అంటే వీళ్ళు ఇక్కడ రాళ్ళు పాతారు. రాళ్ళు పాతిన తర్వాత మనకి వైట్ బార్డరు తెల్లగైతే లైన్లు అయితే వేస్తారు. సో ఆ లైన్ల ప్రకారంగా కరెక్ట్గా మనమైతే ఇంత డిస్టెన్స్లో అన్నప్పుడు ఇన్ని ఫీట్ల లోపలికి గుంత తవ్వాలన్నప్పుడు ఆ రకంగా అయితే మనమైతే గుంత అయితే తవ్వుకుంటూ వెళ్తున్నాము. అదే చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ప్లాట్కి సంబంధించిన గుంతలు ఎలా తవ్వుతున్నామో మీరు ఒకసారి అయితే వీడియోని అయితే మొత్తం పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ మన జేసీబీ వర్క్ అయితే జరుగుతుంది కదా, ఈ జేసీబీ వర్క్ అనేది మనకైతే ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో కనిపిస్తుంది కదా, ఇంత డిస్టెన్స్ ఉంటుంది ఒక్కొక్కరు పునాదికి అనేసి మినిమం ఇన్ని ఫీట్ల వరకు అని ఉంటుంది కదా. ఆ ఫీట్ల మేరకైతే మనం ఒకటే లెవెల్ కింద ముందు బకెట్ ఏదైతే ఉందో ఫ్రంట్ బకెట్ నుంచి మనం నీట్గా అయితే మట్టిని అయితే తీయాల్సి వస్తుంది. పునాది వేసిన తర్వాత మళ్ళీ పునాది మధ్యలో కూడా మట్టి వేసుకోవాల్సి వస్తుంది, అంటే లెవెల్ బాగా వాటర్ బట్టి. సో ఇట్లా మనకైతే ఈరోజు మన జేసీబీ వచ్చేసి ఇక్కడికైతే పని కోసం అయితే వచ్చినాము. ఇది బాగానే టైం పడుతుంది, ఎందుకంటే మొత్తం అంతా బాగా నీట్గా పిల్లర్లు పునాదికి సంబంధించిందంతా గుంత తవ్వడం కోసం. అయితే మీ దగ్గర మీరు ఎక్కడైనా కనుక అంటే జేసీబీ ఒక గంటకి ఎంత తీసుకుంటారు, ఆ తర్వాత ఒక గంటకి ఎంత డీజిల్ తాగుతుంది, ఇది బండి ఎంత పడింది, డ్రైవర్కి ఎంత, అసలు జేసీబీ పెట్టుకున్న వాళ్ళకి, జేసీబీ కోసం కొత్తగా వస్తున్న వాళ్ళకి అది ఎంతవరకు లాభం ఉంటుంది, ఎంతవరకు నష్టం ఉంటుంది, ఏ విధంగా చేసుకోవాలి బిజినెస్ అనే దాని గురించి కూడా ముందు అంటే ప్రతి వీడియోలో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్తో అయితే మనం ముందరకైతే వస్తుంటాం. సో ఈ మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా కనుక ఖచ్చితంగా ఈ ఛానల్ మీద ఖచ్చితంగా యూజ్ అనేది ఉంటుంది. అంటే అది లాభం కావచ్చు, నష్టం కావచ్చు, ఏ విధంగా పరంగా అయినా కూడా మనకు ఈ ఛానల్ మీద, ఈ వీడియో మీద ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. కానీ ఖచ్చితంగా మాత్రం ప్రతి వీడియోలో ఏదో ఒక టాపిక్, అసలు బండి జేసీబీ ధరల గురించి కావచ్చు, పని గురించే కావచ్చు, సో ఇట్లా ప్రతి దాని మీద అయితే మనము క్లియర్గా నీట్గా డిస్కషన్ చేస్తుంటాము. ఛానల్ని అందుకే ఖచ్చితంగా వాచ్ చేయండి, చూడండి, మీకు చాలా మటుకు అర్థమైపోతుంటుంది. ఇది చూస్తున్నారు కదా, మొత్తానికైతే ఈ విధంగా అయితే మనమైతే మట్టి తవ్వడం అయితే జరుగుతుంది. బట్ ఈ వీడియోలో మనము ఒకటే చెప్పాల్సింది ఏంటంటే, సో ఎవరైనా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవాలంటే కనుక, ఎవరికైనా జేసీబీ కోసం
పని కోసం చూస్తున్న వాళ్ళు కూడా మన ఛానల్ని వాచ్ చేయండి. అలాగే మన నెంబర్ కూడా పెడతాం. ప్రతి జేసీబీ అన్నలు, డ్రైవర్లు ఎవరైనా కనుక కూడా ఎవరికైనా అంటే జేసీబీ డ్రైవర్ ఖాళీ ఉంటే ఎక్కడైనా పోవాలంటే కూడా ఒకరోజు వైజ్గా నెల వైజ్ జీతం అలాగా ఈ విధంగా కూడా మన ఛానల్ నుంచి మనకున్న జేసీబీ వాళ్ళకు కూడా కాంటాక్ట్ కింద వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇది ఈ రోజుకి ఇది ఒక వీడియోనే చేశాను, కానీ ఇలాంటి 2-3 పార్ట్ల కింద వస్తుంది. ప్రతి వీడియోలో జేసీబీ ఎంత పడింది, మనం ఈ పునాదికి ఎంత తీసుకున్నాం అనేది కూడా చెప్తాను. థ్యాంక్ యూ.